హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకోసం డిపార్ట్మెంట్ క్యూ సిరీస్లో సెకండ్ పార్ట్ని తీసుకొచ్చాను. సెకండ్ పార్ట్ పేరు ఏంటంటే ది అబ్సెంట్ వన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది పార్ట్ 2 కాబట్టి పార్ట్ 1 చూస్తేనే అర్థమవుతుంది, అలాంటి కన్ఫ్యూజన్ లేవండి. కాకపోతే పార్ట్ 1లో ఎవరైతే హీరోగా ఉన్నారో వాళ్ళు ఇందులో కూడా హీరోగా ఉంటారు. అంతేకాకుండా పార్ట్ 1 చూడకపోయినా ప్రాబ్లం లేదు, కానీ పార్ట్ 1 చూస్తే మాత్రం మీకు క్యారెక్టర్స్ ఇంకా బాగా అర్థమవుతాయి. కాబట్టి పార్ట్ 1 లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అది చూసిన తర్వాత చూసినా పర్లేదు, ఇది చూసిన తర్వాత చూసినా కూడా పర్లేదు. ఏది ఏమైనా సరే ఈ సిరీస్ మాత్రం చాలా బాగుంది, అందుకని పార్ట్ 2 కూడా చేస్తున్నాను. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ కి డిపార్ట్మెంట్ క్యూ హెడ్ ఆఫీస్ దగ్గర బయట ఎవరో పెద్ద ఆయన నుంచొని చూస్తూ ఉంటాడు. లోపలేమో అందరూ పార్టీ చేసుకుంటూ ఉంటారు. ఈ పార్ట్ గనక మీరు ఫస్ట్ టైం చూసే వాళ్ళు కొంచెం అర్థం కావాలని చెప్తున్నాను. డిపార్ట్మెంట్ క్యూ అనేది క్లోజ్ అయిపోయిన కేసులన్నిటికీ ఒక రిపోర్ట్ రాసే డిపార్ట్మెంట్ అన్నమాట. ఏదన్నా డౌట్ వస్తే మాత్రం ఆ కేసుని మళ్ళీ రీఓపెన్ చేసి దాన్ని ఇన్వెస్టిగేట్ చేసే డిపార్ట్మెంట్. దానికి హెడ్ మన కథలో హీరో, ఆ తర్వాత హీరోకి ఒక అసిస్టెంట్ ఉంటాడు. వీళ్ళిద్దరు ఏంటంటే ఫస్ట్ పార్ట్ లో ఒక క్లోజ్ అయిపోయిన కేసుని మీద డౌట్ వచ్చేసి ఆ కేసుని రీఓపెన్ చేసి ఇన్వెస్టిగేట్ చేస్తే అందులో హత్యలు చేసిన వాడెవడో కనిపెడతారు, వాడికి శిక్ష విధిస్తారు. సో దాంతో వీళ్ళు ఏం చేస్తారంటే డిపార్ట్మెంట్ క్యూ కి ఒక ఆఫీస్ ఓపెన్ చేసి అందులోను హీరోకి వాళ్ళ అసిస్టెంట్ తో పాటు ఇంకొక అసిస్టెంట్ ని, లేడీ అసిస్టెంట్ ని అపాయింట్ చేస్తారు. అది సంగతి. ఓ పక్క అంత పార్టీ జరుగుతున్నప్పుడు లోపల ఏంటంటే మన కథలో హీరో కూర్చొని కేసు గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అక్కడికి హీరో వాళ్ళ అసిస్టెంట్ వచ్చేసి, సార్ మీరు ఇప్పుడు కూడా కేసు అని చూస్తున్నారు ఏంటండి, బయట మీకోసం చాలా మంది చూస్తున్నారు, మీరు కూడా రండి సార్ అని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి అందరితో పాటు పార్టీలోకి వస్తాడు. అదే సమయంలో హీరో వాళ్ళ అసిస్టెంట్ ఏం చేస్తాడంటే ఒక అమ్మాయిని పరిచయం చేస్తాడు. ఇక మీద ఈ అమ్మాయి కూడా మీకు అసిస్టెంటేనండి, మనం ముగ్గురం కలిసి ప్రతి ఒక్క కేసుని డీల్ చేస్తాం అని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి ఆ అమ్మాయిని పరిచయం చేసుకుంటాడు. ఆ తర్వాత పార్టీలో అందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు, కానీ హీరోకి మాత్రం బోర్ కొడుతూ ఉంటుంది, అక్కడ ఉండబుద్ధి కాదు. దాంతో హీరో సర్లే అని చెప్పేసి పార్టీలోంచి బయటకు వచ్చేసి ప్రశాంతంగా సిగరెట్ తాగుతూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో ఆ ఆఫీస్ బయట ఎవరైతే పెద్ద ఆయన నుంచున్నాడో ఆయన వచ్చేసి హీరో షర్ట్ పట్టుకొని నేను పంపించిన లెటర్ చూసావా అని చెప్పేసి అంటంతో ముందు నువ్వు షర్ట్ వదులని చెప్పేసి ఏ లెటర్ ఎందుకు పంపించావు అని చెప్పి అంటే నా ప్రాబ్లం మొత్తం ఒక లెటర్ రాసి నీకు పంపించాను కదా అని చెప్పి అంటే హీరో ఏమంటాడంటే సార్ మీరు పంపించిన లెటర్ చదవడం కుదరదండి, నాకు ఎప్పుడైతే ఫ్రీగా ఉంటుందో అప్పుడు లెటర్ చదువుతా అని చెప్పేసి అంటంతో ఆయన కూడా చేసేదేం లేక అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరో పార్టీ అయిపోయి ఇంటికి వచ్చి తన పనిలో తను బిజీగా ఉన్నప్పుడు సడన్ గా హీరోకి తన అసిస్టెంట్ ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి సార్ ఒక ఆయన చనిపోయాడు సార్, ఇక్కడ సూసైడ్ చేసుకుని చెప్పి అంటంతో ఎవరు ఆయన అని చెప్పేసి అంటాడు. అందులోనూ డిపార్ట్మెంట్ క్యూ ఆఫీస్ దగ్గర హీరో షర్ట్ పట్టుకున్నాడు కదా, ఆయన ఇంట్లో సూసైడ్ చేసుకొని చనిపోతాడనమాట. దాంతో హీరో కూడా పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళి చూస్తే చెయ్యి కోసుకొని ఆత్మహత్య చేసుకుంటాడు. మరీ ముఖ్యంగా హీరో కోసం అని చెప్పేసి బాక్స్ మీద దిస్ బాక్స్ ఓన్లీ ఫర్ హీరో అని చెప్పేసి రాసేసి పెడతాడు అనమాట. ఆ బాక్స్ తీసుకొని హీరో అక్కడ నుంచి ఆఫీస్ కి వస్తాడు. కాకపోతే హీరో వాళ్ళ అసిస్టెంట్ ఏమంటాడంటే సార్ ఏంటండి ఆ బాక్స్ అని చెప్పేసి అంటంతో అందులో ఉన్న సామాన్లు మొత్తం తీసి అప్పుడు తన అసిస్టెంట్ కి చెప్తాడు, చూడు ఈ చనిపోయిన అతను ఒక పోలీస్ ఆఫీసరు, అతనికి ఒక అబ్బాయి ఒక కూతురు ఉన్నారు, కాకపోతే ఇద్దరి పిల్లల్ని ఎవరో చంపేశారు, అది కూడా 20 సంవత్సరాల క్రితం. మరీ ముఖ్యంగా తన కూతురుని అయితే మానభంగం చేసి మరీ చంపారు. కాకపోతే ఒకరిని పట్టుకున్నారు, వాడే అక్యూజ్ గాడు, వాడికి జైలు శిక్ష కూడా విధించారు. కానీ వాడేంటంటే 3 సంవత్సరాల్లోనే ఒక పెద్ద లాయర్ని పెట్టుకొని జైలు నుంచి బయటకు వచ్చి ప్రశాంతంగా తిరుగుతూ ఉన్నాడు. దాంతో పాపం పెద్ద ఆయన ఏంటి ఆ కేసుని డీల్ చేస్తూ అసలైన హంతకుడిని పట్టుకోలేకపోయాడు. అందుకనే ఈ కేసు మనం డీల్ చేయాలని చెప్పేసి ఆయన ఇప్పటి వరకు సేకరించిన ప్రతి ఒక్క ఎవిడెన్స్ ని బాక్స్ లో పెట్టి నా కోసం లెటర్ రాశాడు. అందులో ఆయన ఏంటంటే తన పిల్లలు చనిపోయి 20 సంవత్సరాలైనా కూడా హంతకులు ఎవరో తెలుసుకోలేకపోయానని చెప్పేసి, మరీ ముఖ్యంగా తన ఒక పోలీస్ ఆఫీసర్ కదా, పోలీస్ ఆఫీసర్ అయ్యుండి కూడా పట్టుకోలేకపోయానని చెప్పేసి గిల్టీ ఫీలింగ్ తో తనను తానే చంపేసుకున్నాడు. మరీ ముఖ్యంగా ఈ కేసు డీల్ చేయాలని చెప్పేసి ఆయన పాపం డిపార్ట్మెంట్ క్యూ ఆఫీస్ చుట్టూ చాలా సార్లు తిరిగాడు. ఇది జరిగిందని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ అసిస్టెంట్ కూడా షాక్ అయిపోతాడు, అయ్యో పాపం అని చెప్పేసి. వెంటనే హీరో ఏమంటాడంటే ఈ కేసు నేను ఇప్పుడు డీల్ చేస్తాను అని చెప్పేసి అంటాడు. కట్ చేస్తే కాదు ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది, అది కూడా 20 సంవత్సరాలు. ఒక హాస్టల్ చూపిస్తారు. అక్కడ ఏంటంటే కిమ్మి అని చెప్పేసి ఒక అమ్మాయి ఉంటుంది, అందులోనూ డిల్డో అని చెప్పేసి ఒక అబ్బాయి ఉంటాడు అనమాట. వాడిని చాలా మంది లవ్ చేస్తూ ఉంటారు, కాకపోతే వాడు మాత్రం ఈ కిమ్మిని లవ్ చేస్తాడు. సో వీళ్ళిద్దరు ఏంటంటే రిలేషన్ లో ఉంటారు. మరీ ముఖ్యంగా ఈ డిల్డో గాడికి జిప్సర్ అని చెప్పేసి ఒక ఫ్రెండ్ ఉంటాడు. సో వీళ్ళ ముగ్గురు ఏంటంటే భయంకరమైన పనులన్నీ చేస్తూ ఉంటారు అనమాట. అందులోనూ ఈ సినిమా స్టార్టింగ్ లో చనిపోయిన పోలీస్ ఆయన ఇద్దరు పిల్లల్ని చంపిన కేసులో పోలీసులు ఒక అతన్ని అరెస్ట్ చేసి అతనికి 3 సంవత్సరాలు జైలు శిక్ష కూడా విధించారు కదా ఒక అక్యూజు. అతను ఏంటంటే డిల్డోకి ఫ్రెండ్ అనమాట. మరీ ముఖ్యంగా ప్రతి శనివారం ఆదివారం డిల్డోకి ఆ అక్యూజ్ గాడు సరుకు సప్లై చేస్తూ ఉంటాడు. మందు అవ్వచ్చు, మత్తు పదార్థాలు అవ్వచ్చు, రకరకాలవి ఈ డిల్డో గాడికి సప్లై చేస్తూ ఉంటాడు. ఇంకా ముఖ్యంగా డిల్డో గాడు ఏంటంటే వాడు చేసే ఏదో పనులన్నీ తన గర్ల్ ఫ్రెండ్ అయిన కిమ్మి కూడా నేర్పిస్తూ ఉంటాడు. కట్ చేస్తే కాదు ఇప్పుడు ప్రెజెంట్ కు వస్తుంది. ప్రెజెంట్ లో మన కథలో హీరో, ఆ తర్వాత హీరో వాళ్ళ అసిస్టెంట్ ఏం చేస్తారంటే 20 సంవత్సరాల క్రితం పోలీసు
పోలీసులు అరెస్ట్ చేసిన అక్యూజ్డ్ గారిని వెళ్ళి మీట్ అవుతారు. మీట్ అయిన తర్వాత కాదు నీ కేసు డీల్ చేయడానికి ఒక పెద్ద లాయర్ వచ్చి డీల్ చేశాడంట కదా, ఆయనకి చాలా డబ్బులు కట్టాలి కదా, మరి నీ దగ్గరికి అంత డబ్బులు ఎలా వచ్చాయని చెప్పేసి అంటంతో అక్యూజ్ ఏమంటాడంటే చూడండి నేను జైల్లో ఉన్నప్పుడు మా అమ్మ నాన్న చనిపోయారండి, దాంతో వాళ్ళ ఇన్సూరెన్స్ డబ్బులు నా చేతికి వచ్చాయి, నేనేంటంటే స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకున్నాను, ఆ తర్వాత అందులో ఇన్వెస్ట్ చేశాను, ఆ తర్వాత నాకు బాగా డబ్బులు వచ్చాయి, ఆ డబ్బులతో నేను లాయర్ని పెట్టుకున్నానని చెప్పేసి అంటంతో హీరో కూడా దాని గురించి మొత్తం ఎంక్వైరీ చేస్తే నిజమే తెలుస్తుంది. దాంతో హీరోకి హీరో వాళ్ళ అసిస్టెంట్ కి ఏం అర్థం కాదు ఎలా రాయాలా అని చెప్పేసి కట్ చేస్తే మరోవైపు ఒక కళ్ళజోడు అతను చూపిస్తారు. అందులోనూ ఆ కళ్ళజోడు అతని దగ్గర ఒక అసిస్టెంట్ ఉంటాడు అనమాట. అతను ఏంటంటే కొన్ని ఫోటోలు తీసుకొచ్చేసి ఆ కళ్ళజోడు అతనికి ఇస్తాడు. అందులో ఏముంటుందంటే ఆ కళ్ళజోడు అతని భార్య ఏంటంటే వేరే అతనితో రిలేషన్ లో ఉంటుంది, వాటిని వీడు ఫొటోస్ తీసుకొచ్చి చూపిస్తాడు. సరే ఏమైనా చేయమంటారా వాడిని అని చెప్పేసి అంటంతో నువ్వు ఆగని చెప్పేసి మనోడిని ఆపేస్తాడు. కరెక్ట్ గా అదే సమయంలో ఆ కళ్ళజోడు అతనికి ఫోన్ చేస్తారనమాట. ఫోన్ చేసింది ఎవరో కాదు అక్యూజ్ గడ్ అనమాట. మరీ ముఖ్యంగా 20 సంవత్సరాల క్రితం తన కేసు డీల్ చేసిన లాయర్ గురించి ఇప్పుడు ఒక ఇద్దరు పోలీసులు వచ్చి డీల్ చేసి వెళ్లారని చెప్పేసి ఇతను చెప్తూ ఉంటాడు. మీకు డౌట్ రావచ్చు ఇతనికి ఎందుకు చెప్తున్నాడు, అసలు ఈ కళ్ళజోడు అతను ఎవరని చెప్పేసి. 20 సంవత్సరాల క్రితం డిల్ టవ్ అని చెప్పేసి ఒకటి చూపించారు కదా, వాడే వీడనమాట. సో అందుకనే అక్యూజ్డ్ గాడు ఇప్పుడు ఈ డిల్ టవ్ కి జరిగింది మొత్తం చెప్తూ ఉంటాడు. ఎందుకంటే 20 ఏళ్ల క్రితం మనోడికి మందు సప్లై చేస్తూ ఉన్నాడు కదా, సో దాంతో మనోడికి జరిగింది మొత్తం చెప్తూ ఉంటాడు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోని ఆ తర్వాత హీరో వాళ్ళ అసిస్టెంట్ ను చూపిస్తారు. సో వాళ్ళిద్దరు ఏంటంటే ఆఫీస్ కు వచ్చి చూసేలేపు అక్కడే ఉన్న హీరో వాళ్ళ లేడీ అసిస్టెంట్ ఒక అద్భుతమైన విషయాన్ని కనిపెడుతుంది. అదేంటంటే మామూలుగా ఈ చనిపోయిన పోలీస్ ఆఫీసర్ ఇద్దరి పిల్లలు చనిపోయిన తర్వాత అంటే ఎవరో చంపేసిన తర్వాత వెంటనే పోలీస్ స్టేషన్ కి ఒక అమ్మాయి ఫోన్ చేసింది. ఆ అమ్మాయి పేరు కిమ్మి. అందులోనూ పోలీస్ ఆఫీసర్ ఇద్దరి పిల్లలు ఏదైతే స్కూల్లో చదువుకున్నారో అదే స్కూల్లో ఆ అమ్మాయి కూడా చదువుకుంది. కానీ ఆ ఫోన్ కాల్ కట్ అయిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ అమ్మాయి అసలు కనిపించట్లేదు, ఆ అమ్మాయి ఎక్కడుందో కూడా తెలియదు అని చెప్పేసి అంటంతో హీరో కూడా అవునా అని చెప్పేసి అంటాడు. కట్ చేస్తే మరోవైపు కళ్ళజోడతను చూపిస్తారు. అదే డిల్ టౌన్ చూపిస్తారు. మనోడు ఏంటంటే కారులో కూర్చుంటాడు, తన పక్కన ఒక అతను కూర్చుంటాడు. అతను ఎవరో కాదు 20 సంవత్సరాల క్రితం తన పక్కనే తిరుగుతూ ఆడుతూ పాడుతున్న జిప్సర్ అనమాట. సో వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ కదా. సో ఈ డిల్ టౌన్ ఏంటంటే జిప్సర్ కి చెప్తూ ఉంటాడు అనమాట, ఆ అక్యూజ్ గడ్ నాకు ఫోన్ చేశాడు, వాళ్ళిద్దరిని ఎవరో పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారంట అని చెప్పేసి జరిగింది మొత్తం చెప్తాడు అనమాట. కరెక్ట్ గా అదే సమయంలో వీళ్ళకి ఎదురుగా ఒక కారు చాగుతుంది. అందులోంచి ఎవరో ఒక అతను దిగుతాడు. దాంతో వీళ్ళిద్దరు మొహాలకి మాస్క్ వేసుకొని ఆ ఆగిన అతను పట్టుకొని పిచ్చ కొట్టుడు కొడుతూ ఉంటారు. అందులో అతను ఎవరో కాదు ఈ డిల్ టవ్ గాడి భార్యతో రిలేషన్ లో ఉన్నతను అనమాట. ఎందుకంటే డిల్ టవ్ వాళ్ళ అసిస్టెంట్ ఫోటోస్ తీసుకొచ్చి మరి చూపించారు కదా, అందులో ఉన్న అతను ఇతను. సో నా భార్యతోనే రిలేషన్ లో ఉంటావు అని చెప్పేసి మొహానికి మాస్క్ వేసుకొని పిచ్చ కొట్టుడు కొడతారు. ఆ తర్వాత వాడిని అక్కడే పడేసి అక్కడి నుంచి పారిపోతారు. ఓవరాల్ గా డిల్ టవ్ గడికి ఏంటంటే తన భార్య ఎవరితో రిలేషన్ లో ఉందో వాడిని పిచ్చ కొట్టుడు కొట్టినని చెప్పేసి ఆనందంగా ఉంటాడు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరో ఏం చేస్తాడంటే 20 సంవత్సరాల క్రితం కిమ్మి ఫోన్ చేసింది కదా పోలీస్ స్టేషన్ కి, దానికి సంబంధించిన ఆడియో వింటూ ఉంటాడు అనమాట. అందులో ఆ కిమ్మి ఏమంటుందంటే సార్ ఇక్కడ 2 హత్యలు జరిగాయండి, నా పేరు కిమ్మి అండి అని చెప్పేసి తన గురించి చెప్తుంది. ఆ తర్వాత కొన్ని విషయాలు చెప్తుంటుంది, కాకపోతే మధ్యలో వాయిస్ కట్ అయిపోతూ ఉంటుంది అనమాట. కానీ ఆ చనిపోయిన పోలీస్ ఆఫీసర్ ఫోన్ చేసింది కిమ్మి అని చెప్పేసి ఎలా కనిపెట్టాడంటే తన పిల్లలతో పాటు ఆ అమ్మాయి కూడా చదువుకుంటూ ఉంటుంది, అందులో తన వాయిస్ గుర్తుపెట్టాడు అనమాట. అది సంగతి. కానీ 20 సంవత్సరాల క్రితం మిస్ అయిపోయిన కిమ్మి ఇప్పుడు ఎక్కడ ఉంది, ఏం చేస్తుందని చెప్పేసి హీరో ఆలోచిస్తూ ఉంటాడు. కట్ చేస్తే ఇప్పుడు కిమ్మిని చూపిస్తారు. తానేంటంటే రోడ్డు మీద ఒక బిచ్చగత్తెలా కూర్చొని ఉంటుంది. అందులోనూ ఒక సంచిని మాత్రం చేతిలో పట్టుకొని చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరో ఆ తర్వాత హీరో వాళ్ళ అసిస్టెంట్ ఏం చేస్తారంటే కిమ్మి వాళ్ళ ఇంటికి వెళ్తారు. వెళ్ళి చూస్తే అక్కడ కిమ్మి వాళ్ళ సెకండ్ మదర్ ఉంటుంది, అంటే స్టెప్ మదర్ ఉంటుంది. బేసికల్ గా కిమ్మి వాళ్ళ అమ్మ ఏంటంటే చనిపోయింది అనమాట. ఆవిడ చనిపోయిన తర్వాత కిమ్మి వాళ్ళ నాన్న ఈవిడ్ని పెళ్లి చేసుకున్నాడు. సో దాంతో ఈవిడ దగ్గరికి వచ్చి కిమ్మి గురించి మీకు ఏమైనా తెలుసా అని చెప్పేసి అనడంతో లేదండి, కాకపోతే తాను ఇక్కడ నుంచి వెళ్ళిపోయే ముందు అంటే 20 సంవత్సరాల ముందు తనను ఒక సైన్స్ టీచర్ మానభంగం చేశాడంటండి, ఆ ఒక్క విషయం మాత్రం తెలుసు అని చెప్పేసి అనడంతో హీరో ఆ తర్వాత హీరో వాళ్ళ అసిస్టెంట్ వెళ్ళి ఆ సైన్స్ టీచర్ ని మీట్ అవుతారు. మీట్ అయిన తర్వాత సరే ఇలా జరిగిందంట కదా అని చెప్పి అడిగితే పాపం ఆయన వాపోతాడు అనమాట. చూడండి ఆ అమ్మాయిని నేను మానభంగం చేయడం కాదండి అని చెప్పేసి జరిగింది చెప్తాడు. జరిగింది ఏంటంటే ఈ సైన్స్ టీచర్ దగ్గరికే కిమ్మి వచ్చేసి తనతో రొమాన్స్ చేస్తుంది. అంతేకాకుండా అంతా అయిపోయిన తర్వాత నన్ను మానభంగం చేశాడు అని చెప్పేసి దగ్గరుండి మనల్ని బ్లేమ్ చేసి అందరికీ పట్టించేస్తుంది. అంతేకాకుండా వాళ్ళు చదువుకుంటున్న స్కూల్ కి పక్కనే ఉన్న ఫారెస్ట్ లో కూడా ఒక అమ్మాయి మీద మానభంగం జరిగింది. దాన్ని కూడా పాపం ఈ సైన్స్ టీచర్ మీద నెట్టేశారు. కాకపోతే స్కూల్లో ప్రిన్సిపల్ ఏమంటారంటే అయితే నువ్వు స్కూల్ వదిలిపెట్టి వెళ్ళిపో, లేకపోతే నీ మీద కేసు ఫైల్ చేస్తావు అని చెప్పేసి అంటంతో ఇదేదో ఫస్ట్ ఆప్షనే బాగుందని చెప్పేసి పాపం సైన్స్ టీచర్ అక్కడి నుంచి బయటకు వచ్చేసాడు. అది జరిగిందని చెప్పేసి అనడంతో హీరోకి ఏం అర్థం కాదు, ఎక్కడికి వెళ్ళినా సరే డెడ్ ఎండే కనపడుతుంది తప్ప తనకు ఒక రూట్ కనిపించలేదని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. కట్ చేస్తే మరోవైపు డిల్ టవ్ గాడి అసిస్టెంట్లు ఏం చేస్తారంటే కిమ్మి ఫోటోస్ పేపర్ లో ప్రింట్ చేసి
చెప్పేసి ఈ అమ్మాయి కనిపిస్తే మాకు చెప్పండి అని చెప్పేసి పాంప్లెట్లన్నీ పంచుతూ ఉంటారు. అది కాస్త అక్కడి నుంచి ఇక్కడి నుంచి వెళ్ళేది కిమ్మీకి చేరుతుంది. దాంతో కిమ్మీకి అర్థమైపోతుంది ఈ డిల్టవ్ గాడు నన్ను వెతుకుతున్నాడు అని చెప్పేసి. అసలు డిల్టవ్ గాడు వెతకడానికి కారణం ఏంటంటే ఆల్రెడీ పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు కదా, ఎందుకంటే అక్యూజ్డ్ గారు చెప్పాడు కదా ఆ పోలీసులకి కిమ్మీ దొరికే ముందే తానే పట్టుకోవాలని చెప్పేసి ఇదంతా చేస్తున్నాడు. దాంతో కిమ్మీ ఏం చేస్తుందంటే బయట అసలు తిరగకుండా ఎక్కడికి వెళ్ళి దాక్కుంటుంది. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరో ఆ తర్వాత హీరో వాళ్ళ అసిస్టెంట్ ఏం చేస్తారంటే సైన్స్ టీచర్ చెప్పాడు కదా స్కూల్ కి పక్కనే ఉన్న ఫారెస్ట్ లో కూడా మానభంగం జరిగింది ఒక అమ్మాయి మీద అని చెప్పేసి ఆ ప్లేస్ కి వెళ్తారు. అందులోనూ ఆ కేసు డీల్ చేసింది ఎవరో కాదు ఈ సినిమా స్టార్టింగ్ లో చనిపోయిన పెద్ద ఆయన అనమాట. అందులో ఆయన ఏం రాస్తాడంటే కేసు డీటెయిల్స్ లో బేసికల్ గా ఆ అమ్మాయి ఏంటంటే సరదాగా అని చెప్పి అక్కడికి వెళ్ళింది, కానీ ఎవరో మొహానికి మాస్క్ వేసుకొచ్చేసి ఆ అమ్మాయి మొహం మీద మాస్క్ వేసి తనని మానభంగం చేశారు. అందుకని ఆ అమ్మాయి వాళ్ళు ఎవరో కనిపెట్టలేకపోయింది. కాకపోతే ఆ మానభంగం చేసి వాడి పక్కన ఇంకొక ఇద్దరు ఉన్నారు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి అని చెప్పేసి ఆ రిపోర్ట్ లో రాసి ఉంటుంది అనమాట. కానీ ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే ఆ ఫారెస్ట్ లో జరిగిన మానభంగం ఏ రోజు జరిగిందంటే ఆదివారం అనమాట. మరీ ముఖ్యంగా ఈ సినిమా స్టార్టింగ్ లో పోలీస్ ఆఫీసర్ చనిపోయాడు కదా ఆయన కూతురు మానభంగానికి గురైంది కూడా ఆదివారమే. ఇంకా ముఖ్యంగా ఆ ఇద్దరు చనిపోయింది కూడా అంటే ఆ పోలీస్ ఆఫీసర్ కూతురు కొడుకు చనిపోయింది కూడా ఆదివారమే. దాంతో హీరోకి డౌట్ వచ్చేసి ఈ స్కూల్లో పర్టికులర్ గా ఈ చుట్టుపక్కల ఏరియాల్లో ఆదివారం పూట మాత్రమే 20 సంవత్సరాల క్రితం ఎన్ని క్రైమ్స్ జరిగాయో మొత్తం లిస్ట్ కావాలని చెప్పేసి అంటంతో ఒక లిస్ట్ తీసి చూస్తారు. చూస్తే వీళ్ళకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఓన్లీ ఆదివారం పూట మాత్రమే 30 కేసులు నమోదవుతాయి. అందులోనూ మానభంగం కేసులు, దొంగతనం కేసులు ఇలా రకరకాలుగా ఉంటాయి అన్నమాట. కానీ వీటన్నిటిని చేస్తున్న ఆ క్రిమినల్ గాడు ఎవరో ఇప్పటికీ పోలీసులు పట్టుకోలేకపోయారు. అది హైలైట్. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరో ఏం చేస్తాడంటే 20 సంవత్సరాల క్రితం కిమ్మీ ఎవరితో అయితే క్లోజ్ గా ఉందని చెప్పేసి ఎంక్వైరీ చేస్తే ఇంకెవరో డిల్టవ్ గాడితో క్లోజ్ గా ఉంటుంది. దాంతో హీరో ఏం చేస్తాడంటే మనోడిని మీట్ అవడానికి వెళ్తాడు. అందులో అక్కడికి వెళ్ళిన తర్వాత డిల్టవ్ గాడి భార్య ఏంటంటే తనతో సరిగా బిహేవ్ చేయదనమాట. ఈ విషయాన్ని పాపం హీరో వాళ్ళ అసిస్టెంట్ కనిపెడతాడు. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే అవునండి మీకు 20 సంవత్సరాల క్రితం కిమ్మీ మీ ఇద్దరు క్లోజ్ అంట కదా, ఇప్పుడు తను ఎక్కడ ఉంటుంది ఏంటి అసలు మీ ఇద్దరు ఎందుకు క్లోజ్ ఉన్నారని చెప్పేసి అంటంతో ఏముందండి మీ ఇద్దరం లవ్ చేసుకున్నాం, కాకపోతే ఆ అమ్మాయి బిహేవియర్ నాకు నచ్చలేదు, అందులో అప్పుడెప్పుడో 20 సంవత్సరాల క్రితం జరిగింది, ఇప్పుడు తాను ఎక్కడ ఉందో నేను ఎక్కడ ఉంటున్నాను ప్రశాంతంగా అని చెప్పంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి అంటాడు. అంతేకాకుండా డిల్టవ్ గాడి ఇంట్లోంచి బయటకు వచ్చేటప్పుడు వాళ్ళ ఇంట్లో ఒక ఫోటో చూస్తాడు. ఆ ఫోటోలో డిల్టవ్ ఆ తర్వాత జిప్సర్ మరీ ముఖ్యంగా అక్యూజ్ గాడిని బయటికి తీసుకొచ్చిన లాయర్ అంటే బాగా కాస్ట్లీ లాయర్ ఉన్నాడు కదా అతని ఫోటో ఉంటుంది. సో వీళ్ళిద్దరికి వీడికి సంబంధం ఏంటని చెప్పేసి హీరో ఆలోచిస్తూ అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు. కట్ చేస్తే మరుసటి రోజు ఏంటంటే కిమ్మీని రైల్వే స్టేషన్ దగ్గర చూసామని చెప్పేసి ఒక ఆయన పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తాడు. ఇది తెలుసుకున్న తర్వాత హీరో వాళ్ళ అసిస్టెంట్ ఏం చేస్తాడంటే డైరెక్ట్ గా రైల్వే స్టేషన్ కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత కంప్లైంట్ ఇచ్చిన అతన్ని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత కిమ్మీ ఫోటో చూపిస్తాడు అనమాట. చూపించిన తర్వాత ఆయన ఏమంటాడంటే సార్ మీరు రావడానికి కొన్ని గంటల ముందుగానే ఎవరో ఒక అతను వచ్చాడండి, అందులో అతని మెడ మీద ఒక టాటూ ఉందని చెప్పేసి అంటాడు. ఇంకా ముఖ్యంగా ఇక్కడ ఎక్కడ ఉంటుందండి అని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ అసిస్టెంట్ హడావుడిగా పరిగెత్తుకుంటూ హీరో దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత సార్ కిమ్మీ గురించి మనమే కాకుండా ఇంకెవరో ఇన్వెస్టిగేట్ చేస్తున్నారండి, మెడ మీద టాటూ వేసుకున్న అతను మనకంటే ముందే వెళ్ళి కిమ్మీ ఎక్కడుందని చెప్పి కనుక్కున్నాడంట అని చెప్పేసి అంటంతో హీరోకి ఏం అర్థం కాదు. అందులోని హీరో వాళ్ళ అసిస్టెంట్ ఏమంటాడంటే సార్ నేను బాగా ఎంక్వైరీ చేశానండి, ఇప్పుడు ఆ కిమ్మీ ఎక్కడుందో తెలియదు కానీ ఆవిడ మాత్రం బయటకు వస్తే కనిపిస్తుంది, కానీ ఆ కిమ్మీ గురించి ఎంక్వైరీ చేసే ప్రాసెస్ లో ఒక విషయం మాత్రం కనిపెట్టాను నేను, ఆ కిమ్మీకి ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉందంట, ఆ అమ్మాయి వేసే అంట అని చెప్పేసి అంటంతో హీరో కూడా మరి వెళ్ళి ఆవిడ మీట్ అవుదాం అని చెప్పేసి అంటాడు. ఇదిలా ఉంటే హీరో వాళ్ళు ఆ కిమ్మీ దగ్గరికి వెళ్ళే గ్యాప్ లోనే డిల్టవ్ గాడి మనిషి ఏం చేస్తాడంటే ఈ కిమ్మీ వాళ్ళ ఫ్రెండ్ అయిన ఆ అమ్మాయిని ఎంక్వైరీ చేసి ఆ అమ్మాయికి డబ్బులు ఇచ్చి ఆ అమ్మాయికి మత్తు పదార్థాలు ఇచ్చి కిమ్మీ అడ్రస్ చెప్పమంటాడు. దాంతో ఆవిడ కూడా చెప్పేస్తుంది. ఆ తర్వాత డిల్టవ్ గాడి మనిషి డైరెక్ట్ గా కిమ్మీ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత తనని అటాక్ చేస్తాడు. కాకపోతే కిమ్మీయే వాడిని అటాక్ చేసి వాడిని కొట్టేసి తన పర్సనల్ బ్యాగ్ ఒకటి ఉంది కదా ఆ బ్యాగ్ అక్కడే వదిలేసి డైరెక్ట్ గా పరిగెత్తుకుంటూ తన ఫ్రెండ్ దగ్గరకు వస్తుంది. పాపం ఈవిడికేమో తెలియదు తన ఫ్రెండే తనని పట్టించిందని చెప్పేసి. ఆ తర్వాత అక్కడ ఉన్న ఒక నోటీస్ పేపర్ చూసి మొత్తానికి నువ్వేనా నన్ను పట్టించిందని చెప్పేసి తనను పట్టుకొని అక్కడే అతి దారుణంగా చంపేస్తుంది. ఎందుకంటే కిమ్మీకి ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడో అర్థం కావట్లేదు అనమాట. కరెక్ట్ గా అదే సమయంలో మన కథలో హీరో ఆ తర్వాత హీరో అసిస్టెంట్ కింద నుంచి పైకి వస్తూ ఉంటారు. ఈ సౌండ్ విన్న తర్వాత కిమ్మీ ఏం చేస్తుందంటే వెనక డోర్ నుంచి పారిపోతూ ఉంటుంది. ఆ తర్వాత ఇద్దరు పైకి వచ్చి చూస్తే ఈ కిమ్మీ వాళ్ళ ఫ్రెండ్ చనిపోయి ఉంటుంది. అందులోని కిమ్మీ పారిపోతుంటే సౌండ్ వస్తుంది అనమాట. ఆ సౌండ్ విన్న తర్వాత హీరో వాళ్ళ అసిస్టెంట్ ఏమంటాడంటే సార్ నేను ఫ్రెండ్ డోర్కి వెళ్తాను మీరు అమ్మాయి వెనకాల పరిగెత్తండి అని చెప్పేసి అంటాడు. దాంతో హీరో కూడా కిమ్మీ వెనకాల పరిగెత్తుకుంటూ వెళ్తాడు. ఒకనొక టైంలో గన్ను పట్టుకొని తనని లాక్ చేస్తాడు. కాకపోతే కిమ్మీ ఏం చేస్తుందంటే పక్కనే ఉన్న ఒక రాడ్ తీసుకొని హీరోని కొట్టడానికి రెడీగా ఉంటుంది. అప్పుడు హీరో ఏమంటాడంటే చూడమ్మా నేను నిన్ను చంపడానికి రాలేదు, నేను ఇబ్బంది పెడతానికి రాలేదు, నేను ఒక పోలీస్ ఆఫీసర్ నమ్మా, నేను కాపాడతానికి వచ్చానని చెప్పేసి అంటాడు. కాకపోతే కిమ్మీ మాత్రం
మాత్రం ఇప్పుడు ఎవరిని నమ్మే స్టేజ్ లో లేదు కాబట్టి హీరో మీద అటాక్ చేసి హీరోని కొట్టి అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతుంది. ఆ తర్వాత హీరో మెల్లగా లేసి డిపార్ట్మెంట్ వాళ్ళకి కంప్లైంట్ ఇస్తాడు. వాళ్ళందరూ వచ్చేసి కిమ్మి ఇంతకు ముందు ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ డిల్టో గాడి మనిషి శవం ఉంటుంది, ఎందుకంటే వాడిని చంపేసింది కదా. అంతేకాకుండా అక్కడ ఒక బ్యాగ్ ఉంటుంది. ఆ బ్యాగ్ దగ్గరికి హీరో వచ్చి బ్యాగ్ జిప్ ఓపెన్ చేసి చూస్తే చనిపోయిన పిల్లాడి శవం ఉంటుంది అందులో. అది చూసిన తర్వాత హీరో అక్కడే కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. ఆ తర్వాత హీరో వాళ్ళ అసిస్టెంట్ ఏం చేస్తాడంటే హీరోని హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు. కట్ చేస్తే మరోవైపు కిమ్మి ఏం చేస్తుందంటే ఒక పబ్లిక్ టాయిలెట్ లో స్నానం చేస్తూ ఉంటుంది. కాదు ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. బేసికల్ గా కిమ్మి ఆ తర్వాత డిల్టో ఏంటంటే ఇద్దరు లవ్ చేసుకున్నారు కదా. ఒక రోజు సరదాగా మాట్లాడుకుంటూ తనతో రొమాన్స్ చేద్దామని చెప్పేసి కిమ్మి కొంచెం ముందుకు వస్తుంది. కాకపోతే డిల్టో గడు ఏమంటాడంటే చూడు సైన్స్ టీచర్ గారు నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నాడు, వాడిని ఎలాగైనా సరే ఇరికించాలి. మన స్కూల్లో చదువుకుంటున్న అమ్మాయిని వాడు అబ్యూస్ చేసినట్లు ఒక రూమర్ క్రియేట్ చేస్తే ఖచ్చితంగా వాడు జీవితాంతం నరకం అనిపిస్తాడు. ఒకవేళ నువ్వే నా కోసం ఈ పని చేయొచ్చు కదా అని చెప్పేసి అంటంతో కిమ్మి కూడా డిల్టో గడి మీద ఉన్న ప్రేమతో వెళ్లి సైన్స్ టీచర్ ని బొట్లో పడేసి ఆ తర్వాత అతనితో రొమాన్స్ చేసి నా జీవితం వీడు నాశనం చేశాడు అని చెప్పేసి ప్రిన్సిపల్ కి కంప్లైంట్ ఇస్తుంది. ఇంకేముంది ఆ తర్వాత సైన్స్ టీచర్ ని స్కూల్ నుంచి పీకి పక్కన పడేశారు. అంతేకాకుండా ఈ డిల్టో గడి కోసం కిమ్మి చెయ్యకూడని పనులన్నీ చేసేదన్నమాట. ఈ కిమ్మి, డిల్టో, జిప్సర్ ఆ తర్వాత అక్యూజ్డ్ గాడు వీళ్ళ నలుగురు కలిసి మొహాలకి మాస్క్ వేసుకొని రోడ్డు మీద వెళ్లే వాళ్ళని పెచ్చుకొట్టు కొట్టడం, ఆ తర్వాత దొంగతనం చేయడం, ఇలాగ చాలా దూల పనులు చేస్తూ ఉండేవాళ్ళు. అంతేకాకుండా కిమ్మి ఏంటంటే డిల్టో గాడి వల్ల ప్రెగ్నెంట్ కూడా అవుతుంది. కట్ చేస్తే కథ ఇప్పుడు ప్రెజెంట్ కి వస్తుంది. ప్రెజెంట్ లో మన కథలో హీరోకి ఏంటంటే మెలకు వస్తుంది అనమాట. మెలకు వచ్చిన తర్వాత ఎక్కడ కిమ్మి, ఏమైంది, ఆ అమ్మాయి బ్యాగ్ లో ఉన్న శవం ఎవరిదని చెప్పేసి ఎంక్వైరీ మీద ఎంక్వైరీ చేస్తాడు. దాంతో హీరో వాళ్ళ అసిస్టెంట్ ఏమంటాడంటే చూడండి నేను అన్ని కనుక్కున్నాను, ఆ పిల్లాడు ఎవరో కాదు కిమ్మి వాళ్ళ కొడుకే, అందులోని 20 సంవత్సరాల క్రితం తనకి గర్భం వచ్చింది, తానేంటంటే హాస్పిటల్కి వెళ్ళింది, అది కూడా రక్తం మడుగుల్లో తన హాస్పిటల్కి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత చెక్ చేస్తే కడుపులో ఉన్న పిల్లాడు చనిపోయారని చెప్పేసి ఆ పిల్లాడిని ఆ హాస్పిటల్లో బయటకు తీశారు. కాకపోతే హాస్పిటల్ నుంచి ఎవరికి తెలియకుండా కిమ్మి ఏం చేసిందంటే ఆ పిల్లాడిని తీసుకొని అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయింది. 20 సంవత్సరాలుగా ఆ పిల్లాడిని గుడ్డలో చుట్టేసుకొని కిమ్మి అలాగే ఫాలో చేస్తూ ఉంది. ఇప్పుడు మనం దాన్ని పట్టుకున్నాం అని చెప్పేసి అంటంతో హీరో స్టన్ అయిపోతాడు. కట్ చేస్తే మరోవైపు కిమ్మి ఏం చేస్తుందంటే వేషం మొత్తం మార్చేసుకొని డైరెక్ట్ గా డిల్టో గాడి అసిస్టెంట్ దగ్గరికి వెళ్తుంది అనమాట. వాడు ఒక బార్ లో ఉంటాడు. ఎందుకు వెళ్తుందంటే అసలు వీడు ఎవరి దగ్గర పని చేస్తున్నాడు, ఎందుకు తనని వెతుక్కుంటూ వచ్చాడు తెలుసుకుందాం అని చెప్పేసి వాడి దగ్గరికి వెళ్ళి రొమాంటిక్ గా మాట్లాడుతుంది. పాపం వాడు కూడా గుర్తుపట్టాడు, ఎందుకంటే మొత్తం వేషం మార్చేసింది కదా. ఆ తర్వాత వాడితో కలిసి వాడు రూమ్ కి వెళ్తుంది. కానీ వాడు మాత్రం చాలా ముద్రనమాట. పట్టుకొని కిమ్మిని పట్టుకొని కొడతాడు, ఎందుకంటే వాడు ఎప్పుడో గుర్తుపెట్టాడు, కాకపోతే తెలియనట్టు యాక్టింగ్ చేశాడు. అంతేకాకుండా మొత్తానికి నువ్వు దొరికావు నాకు అని చెప్పేసి గన్ను తీసుకుని కాల్చే గ్యాప్ లోనే ఈ కిమ్మి ఏం చేస్తుందంటే పక్కనే ఉన్న పెన్ను తీసుకుని వాడి తొడ మీద గుచ్చేసి వాడి దగ్గర ఉన్న గన్ను లాగేసుకుంటుంది. ఆ తర్వాత వాడిని అడుగుతుంది అసలు నువ్వు ఎవరి దగ్గర పని చేస్తున్నావు, నిన్ను ఎవడు పంపిస్తే నా దగ్గరకు వచ్చావు అని చెప్పేసి అనడంతో వాడు కూడా చెప్తాడు అనమాట డిల్టో దగ్గరకు వచ్చాను అని చెప్పేసి. దాంతో కిమ్మి ఏమంటుందంటే ఈ గన్నుతో కలిసి చంపేయమంటావా లేకపోతే పైనుంచి కింద దూకి చచ్చిపోతావా అని చెప్పేసి అనడంతో వాడు పైనుంచి కిందకు దూకి చనిపోతాడు. అందులోనూ ఆ కిమ్మి ఏంటంటే అక్కడ నుంచి తప్పించుకొని పారిపోతుంది. ఇదంతా జరిగిన కొంత సమయానికి ఇలా చచ్చిపోయారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ రావడంతో హీరో ఆ తర్వాత హీరో వాళ్ళ అసిస్టెంట్ అక్కడికి వెళ్తారు. వెళ్ళి చూస్తే చచ్చిపోయిన వాడి మెడ మీద టాటూ ఉంటుంది. ఈ విషయం కాస్త హీరో వాళ్ళ అసిస్టెంట్ కి గుర్తొస్తుంది, ఎందుకంటే రైల్వే స్టేషన్ లో చెప్పాడు కదా ఇలా మెడ మీద టాటూ ఉన్న ఒకడు కిమ్మిని వెతుక్కుంటూ వచ్చాడు దగ్గరికి అని చెప్పేసి. వీడిని చూసిన తర్వాత ఆ విషయం గుర్తొస్తుంది. అందులోని వీడి రూమ్ లోకి వెళ్ళి మొత్తం చెక్ చేస్తే డిల్టో భార్యకి సంబంధించిన పర్సనల్ ఫోటోస్ మొత్తం ఉంటాయి. అంటే తను వేరే వాడితో రిలేషన్ ఉంది కదా, వాడితో దిగిన ఫోటోస్ మొత్తం ఉంటాయి. ఎందుకంటే డిల్టో అసిస్టెంట్ మొత్తం ఫోటోస్ తీసి తన దగ్గర పెట్టున్నాడు కదా అందుకు. ఇదిలా ఉంటే హీరోకి ఒక భయంకరమైన విషయం అర్థం అవుతుంది అనమాట. అదేంటంటే ఇప్పుడు చనిపోయిన వాడు ఆ డిల్టో దగ్గర పనిచేసేవాడు. సో వాడు వీడి కోసం అని చెప్పేసి కిమ్మి ఎక్కడున్నా సరే వెతుక్కుంటూ వెళ్ళాడు. అది జరిగింది. కాకపోతే కిమ్మి ఏం చేసింది, వీడినే చంపేసింది. సో నెక్స్ట్ కిమ్మి టార్గెట్ ఎవరు, ఖచ్చితంగా డిల్టో గాడు ఉంటాడని చెప్పేసి హీరో గేస్ కొడతాడు. బట్ హీరో గేసుకు తగ్గట్టే ఆ కిమ్మి కూడా డైరెక్ట్ గా డిల్టో దగ్గరికి వెళ్తుంది అనమాట. గనుతో కాలుద్దాం చూస్తుంది. కాకపోతే తానేమో కాలలేకపోతుంది, ఎందుకంటే 20 సంవత్సరాల క్రితం డిల్టో ఎలాగుంటాడు తనకు అలా కనిపిస్తూ ఉంటాడు. దాంతో తనని ఏమీ చేయలేకపోతుంది. కానీ కరెక్ట్ గా అదే సమయానికి అక్కడికి పోలీసులు వచ్చేసి కిమ్మిని అరెస్ట్ చేసి అక్కడ నుంచి పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారు. దాంతో హీరో ఏమనుకుంటాడంటే ఇప్పుడు కిమ్మిని యూజ్ చేసుకొని డిల్టో గాడిని ఆ తర్వాత జిప్సర్ గాడిని అరెస్ట్ చేద్దాం అనుకుంటే ఆ డిల్టో గాడు ఒక లెటర్ చూపిస్తాడు. అది కూడా పోలీసులకి చేస్తాడు అనమాట. 20 సంవత్సరాల క్రితం కిమ్మి ఒక లెటర్ రాసింది డిల్టో గాడికి. అందులో ఏం రాస్తుందంటే నేను చంపేస్తాను, నేను చంపకుండా వదిలిపెట్టనని చెప్పేసి రాస్తుంది. ఆ లెటర్ చూపించి ఈ అమ్మాయి పిచ్చిదయ్యా బాబు, నేను అప్పుడే అమ్మాయిని వదిలించుకున్నాను, అప్పటి నుంచి ఈ అమ్మాయి నన్ను చంపుతా అని చెప్పేసి బెదిరిస్తూ ఉంటుంది. ఇప్పుడు నన్ను చంపడానికి
చంపడానికి వచ్చి నా అసిస్టెంట్ ని చంపేసింది, కాబట్టి ఈ అమ్మాయికి నాకు ఎటువంటి సంబంధం లేదు, ఈ అమ్మాయి నుంచి నన్ను కాపాడని అని చెప్పేసి పోలీస్ కంప్లైంట్ ఇస్తాడు. దాంతో హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే కిమ్మీని అడ్డు పెట్టుకుని డిల్టోగాని అరెస్ట్ చేద్దాం అనుకుంటే వాడేమో కిమ్మీని అడ్డు పెట్టుకుని బయట ప్రశాంతంగా తిరుగుదాం అని ఫిక్స్ అయిపోయాడు. అందుకని ఆ లెటర్ ఇచ్చాడు. ఆ తర్వాత హీరో ఏం చేయాలో తెలియక జైల్లో ఉన్న కిమ్మీని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత తనతో ఏమంటాడంటే, నువ్వు ఇచ్చే క్లూస్ మీదే ఆధారపడి ఉంటుంది ఆ డిల్టోగాని అరెస్ట్ చేయడం, ఎందుకంటే నేను నీకు హెల్ప్ చేయడానికి వచ్చాను, నేను కాపాడటానికి వచ్చాను, వాడి గురించి నువ్వు ఏదైనా క్లూ ఇస్తే మాత్రం దాన్ని బేస్ చేసుకొని నేను వాడిని అరెస్ట్ చేస్తా అని చెప్పేసి అంటంతో కిమ్మీ కూడా హీరోని నమ్మి మేమందరం కలిసి దొంగతనాలు చేసేటప్పుడు దొంగతనం చేసిన వస్తువులన్నీ జిప్సర్ గాడు వాడి ఇంట్లో దాచిపెట్టుకునేవాడు, మీరు అక్కడ వెళ్తే ఏదైనా దొరుకుతున్నామని చెప్పేసి అంటంతో హీరో వెంటనే ఈ విషయాన్ని తన అసిస్టెంట్ కి చెప్తాడు. దాంతో హీరో వాళ్ళ అసిస్టెంట్ ఏం చేస్తాడంటే డైరెక్ట్ గా డిల్టో గడి భార్య దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత నీ భర్తని పోలీసులకు పట్టించి నీకు ఒక అద్భుతమైన జీవితాన్ని ఇవ్వాలంటే నువ్వు మాకు హెల్ప్ చేయాలి, మరి ముఖ్యంగా నీకు నీ భర్తకి పడట్లేదు కదా, ఆ విషయం నాకు కూడా తెలుసు, నీ భర్త నుంచి నువ్వు దూరం అయిపోయి ప్రశాంతంగా బతకాలంటే మాకు చిన్న పని చేసి పెట్టని చెప్పి అంటంతో ఆవిడ కూడా ఏదో పని చెప్పండి చేస్తా అని చెప్పేసి అంటుంది. ఏమి లేదు, జిప్సర్ గాడి దగ్గర కొన్ని క్లూస్ ఉన్నాయంట, వాడిని గనక నువ్వు ఒక హోటల్ రూమ్ తీసుకెళ్లి ఒక నైట్ మొత్తం ఆపగలిగితే ఆ నైట్ లో మేము మొత్తం చెక్ చేసి నీ భర్త ఆ తర్వాత జిప్సర్ గాడు జైలుకి వెళ్ళేలా చేస్తాను, ఆ తర్వాత నువ్వు హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పేసి అంటంతో ఆ డిల్టో గడి భార్య కూడా సరే అని చెప్పేసి జిప్సర్ కి ఫోన్ చేస్తుంది. వాడు కూడా ఏంటంటే ఎప్పటి నుంచో వీడి మీద ఒక కన్నేసాడు అనమాట. దాంతో మనోడు విరవగానే వెళ్ళిపోతాడు హోటల్ కి. అదే సమయంలో మన కథలో హీరో ఆ తర్వాత హీరో వాళ్ళ అసిస్టెంట్ ఏంటంటే ఇంట్లోకి వెళ్ళి ఇల్లు మొత్తం వెతుకుతూ ఉంటారు. కాకపోతే ఆ జిప్సర్ గాడికి అంటూ పర్సనల్ రూమ్ ఒకటి కనిపిస్తుంది అనమాట. ఆ రూమ్ లోకి వెళ్ళి చూస్తే చాలా సామాన్లు ఉంటాయి. కానీ ఇక్కడ ఒక హైలైట్ ట్విస్ట్ రివీల్ అవుతుంది. అదేంటంటే జిప్సర్ గాడు తన ఇంట్లో కొన్ని సెన్సార్లు పెట్టాడు. అక్కడికి ఎవరన్నా వచ్చినా సరే వాడికి మొబైల్లో నోటిఫికేషన్ వస్తుంది. దాంతో హోటల్ రూమ్ లో ఉన్న జిప్సర్ గాడికి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇంకేముంది, వాడేంటంటే తన ఇంటికి బయలుదేరి వస్తూ ఉంటాడు. మరోవైపు ఈ విషయం తెలియక పాపం హీరో ఆ తర్వాత హీరో వాళ్ళ అసిస్టెంట్ ఆ జిప్సర్ గాడి పర్సనల్ రూమ్ లో ఉన్న బాక్స్ ను ఓపెన్ చేసి చూస్తారు. దాంట్లో చాలా సామాన్లు ఉంటాయి. కట్ చేస్తే మరోవైపు జిప్సర్ గాడు ఏం చేస్తాడంటే డిల్టోకి జరిగింది మొత్తం చెప్తాడనమాట. నా ఇంట్లోకి ఎవరో వచ్చారు, నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, కాబట్టి నువ్వు కూడా బయలుదేరు, ఈ గ్యాప్ లో మన మనుషులను ఇద్దరు పంపించానని చెప్పేసి అంటంతో డిల్టో కూడా సరే అని చెప్పేసి బయలుదేరతాడు. మరోవైపు మన కథలో హీరోకి ఏంటంటే అక్కడ ఉన్న సామాన్లన్నిటిలో ఒక చైన్ కనిపిస్తుంది. ఆ చైన్ ఎవరిదో కాదు, ఈ సినిమా స్టార్టింగ్ లో ఒక పోలీస్ ఆఫీసర్ చనిపోయాడు కదా, అతను కొడుకుని ఎవరో చంపేశారు కదా, అతని చైన్ అన్నమాట ఇది. మరీ ముఖ్యంగా ఈ నలుగురు కలిసి అంటే కిమ్మీ ఆ తర్వాత డిల్టో జిప్సర్ ఆ తర్వాత అక్యూజ్డ్ వీళ్ళు నలుగురు కలిసి మొహాలకి మాస్క్ వేసుకుని చాలా మంది దగ్గర దొంగతనాలు ఇవన్నీ చేశారు కదా, ఆ సామాన్లన్నీ ఇక్కడే ఉంటున్నాయి. అందులోనే ఈ చైన్ కనిపించింది. ఇంకా ముఖ్యంగా హీరోకి ఏంటంటే ఇంట్లోకి ఎవరో వస్తున్నారని తెలిసి వెనకాల నుంచి ఇద్దరు తప్పించుకుని పారిపోతూ ఉంటారు, హీరో ఆ తర్వాత హీరో వాళ్ళ అసిస్టెంట్. కాకపోతే వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే ఒక గన్ను తీసుకొని దానికి మత్ ఇంజెక్షన్ కనెక్షన్ ఇచ్చేసి వీళ్ళని షూట్ చేస్తారు. దాంతో ఇంజెక్షన్ వాళ్ళకి తగిలి అక్కడే స్లో తప్పి కింద పడిపోతారు. కట్ చేస్తే కాదు ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. బేసికల్ గా ఒక రోజు ఏంటంటే కిమ్మీ ఏంటంటే డిల్టో గడు చెప్తుంది అనమాట, చూడు నీ వల్ల నేను గర్భవతినాను అని చెప్పేసి అంటంతో వాడు షాక్ అవుతాడు. అయిన తర్వాత ఏమి తెలియనట్టు సరే సరే అయితే అయింది కానీ మనం ఈ రోజు దొంగతనానికి వెళ్తాం కదా రా అని చెప్పేసి కిమ్మీ తీసుకుని వెళ్తాడు. వీళ్ళు నలుగురు కలిసి ఒక ఇంటికి దొంగతనానికి వెళ్తారు. ఆ ఇల్లు ఏదో కాదు, ఈ సినిమా స్టార్టింగ్ లో ఒక పోలీస్ అని చనిపోయాడు కదా ఆ ఇల్లు, ఆ ఇంట్లోనే అక్క తమ్ముడు ఉంటారు. సో వీళ్ళు ఏంటంటే వాళ్ళిద్దరి మీద అటాక్ చేసి అందులోనూ జిప్సర్ గాడు అయితే తమ్ముడి దగ్గర ఉన్న చైన్ దొంగతనం చేసి తీసేసుకుంటాడు. కాకపోతే డిల్టో గాడు ఏమంటాడంటే ఇక్కడ ఒక అమ్మాయి ఉంది కదా, ఈ అమ్మాయిని మానభంగం చేయొచ్చు కదా అని చెప్పేసి డిల్టో గాడు ఏంటంటే కిమ్మీ ముందే ఆ అమ్మాయిని మానభంగం చేస్తూ ఉంటాడు. అది చూసిన తర్వాత కిమ్మీకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే మనోడిని లవ్ చేసింది, అందులోనూ మనోడి వల్ల గర్భవతి అయింది. కాకపోతే వీడేంటి ఎంత దారుణంగా ఉన్నాడని చెప్పేసి తను బాధపడుతూ ఉంటుంది. ఇంకోవైపు ఆ అమ్మాయి వాళ్ళ తమ్ముడు ఏంటంటే వాళ్ళ అక్క జీవితాన్ని నాశనం చేస్తున్నారని చెప్పేసి ఆ జిప్సర్ గాడి మొహానికి ఉన్న మాస్క్ తీసేస్తాడు. దాంతో వాడు ఏమంటాడంటే ఇప్పుడు వీడు నా మొహం చూశాడు, మనం వీళ్ళిద్దరిని చంపైపోతే మన గురించి అందరికి తెలిసిపోతుందని చెప్పేసి వాళ్ళ ముగ్గురు కలిసి అతి దారుణంగా వాళ్ళిద్దరిని చంపేస్తారు. ఇదంతా చూసిన తర్వాత కిమ్మీకి బాధ అనిపించేసి పక్కకు వచ్చేసి డైరెక్ట్ గా పోలీసులకు ఫోన్ చేసి ఇక్కడ ఇద్దరు చనిపోయారని చెప్పేసి తన పేరు కిమ్మీ అని చెప్పేసి మొత్తం చెప్తుంది. కరెక్ట్ గా అదే సమయంలో డిల్టో వస్తాడు. వచ్చిన తర్వాత ఫోన్ లాక్కుంటాడు. దాంతో కిమ్మీ కోపం వచ్చేసి వాడిని కొట్టి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత డిల్టో గాడు జిప్సర్ గాడు ఏం చేస్తారంటే కిమ్మీ కడుపులో పెరుగుతున్న పిల్లాడికి తండ్రి నేనే అని చెప్పేసి అందరూ తెలిసిపోతుందని చెప్పేసి జిప్సర్ గాడిని తీసుకొని ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ అమ్మాయి పొట్ట మీద అతి దారుణంగా గుద్దుతారనమాట. దాంతో కడుపులో ఉన్న పిల్లాడు చనిపోతాడు. అందులో కిమ్మీ ఏం చేస్తుందంటే ప్రాణాలు కాపాడుకుందాం అని చెప్పేసి విండో నుంచి దూకి తప్పించుకొని పారిపోయి డైరెక్ట్ గా హాస్పిటల్ కి వస్తుంది. వచ్చిన తర్వాత మొత్తం చెక్ చేసి వాళ్ళు ఏమంటారంటే కడుపులో ఉన్న పిల్లాడు చనిపోయాడని చెప్పేసి అంటంతో తను ఎంతగానో బాధపడుతుంది. ఆ తర్వాత పిల్లాన్ని కూడా బయటకు తీస్తారు. ఆ పిల్లాన్ని తీసుకొని కిమ్మీ అక్కడి నుంచి పారిపోతుంది. ఎందుకంటే మళ్ళీ హాస్పిటల్ కి వచ్చి డిల్టో గాడు జిప్సర్ గాడు ఏదో ఒకటి చేస్తారని చెప్పేసి భయం వేసి అక్కడి నుంచి పారిపోతుంది. అది జరిగింది. కట్ చేస్తే కథ ప్రజెంట్ కి వస్తుంది. ప్రజెంట్
డిపార్ట్మెంట్ లో జైల్లో ఉన్న ఈ అమ్మాయి దగ్గరికి అంటే కిమ్మీ దగ్గర ఒక పోలీస్ ఆఫీసర్ వస్తాడు. మరీ ముఖ్యంగా కిమ్మీకి హీరో ఏం చెప్పాడు, ఖచ్చితంగా ఆధారాలతో పట్టుకుంటా అని చెప్పన్నాడు కదా. కాకపోతే హీరో ఇంకా పట్టుకోలేదంటే మొత్తానికి హీరో ఏదో ఆపదలో ఉన్నాడని చెప్పేసి కిమ్మీ ఏం చేస్తుందంటే ఇక్కడున్న పోలీసుని కొట్టి అక్కడ నుంచి తప్పించుకొని పారిపోతుంది. కట్ చేస్తే మరోవైపు మైకంలో ఉన్న మన కథలో హీరోని ఆ తర్వాత హీరో వాళ్ళ అసిస్టెంట్ ను చూపిస్తారు. బేసికల్ గా వీళ్ళిద్దరు ఏంటంటే జిప్సర్ గాడి ఇంట్లోనే ఒక చోట ఉంటారనమాట. అక్కడే కట్టి పక్కన పడేస్తారు. అంతేకాకుండా జిప్సర్ గాడి మనిషి వచ్చేసి హీరో నోట్లో మందు పోస్తూ ఉంటాడు. ఎందుకంటే వీళ్ళు బాగా మందు తాగేసి కారు యాక్సిడెంట్ చేసి బ్రిడ్జ్ నుంచి కింద పడిపోయి చనిపోయారని చెప్పేసి క్రియేట్ చేయాలని వాళ్ళు ఒక ప్లాన్ వేస్తారనమాట. అందుకని హీరో నోట్లో బలవంతంగా మందు పోస్తూ ఉంటారు. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడ కిమ్మీ వచ్చేసి వాడి నెత్తి మీద బలంగా కొట్టి అంతేకాకుండా హీరో తాగిన మందు మొత్తం కూడా కక్కిచ్చేస్తుంది. ఇదిలా ఉంటే ఇంకోవైపు డిల్టో గాడు ఏంటంటే ఆ జిప్సర్ గాడి రూమ్ లోకి ఎంట్రీ ఇస్తూ ఉంటాడు. మరోవైపు కిమ్మీ ఏం చేస్తుందంటే పక్కన ఉన్న గన్ను తీసుకుని వెళ్తూ ఉంటుంది. కాకపోతే హీరో వద్దమ్మా నీ జీవితం నాశనం అయిపోద్ది, కొంచెం వెయిట్ చేయని చెప్పినా సరే ఆ కిమ్మీ మాత్రం అసలు మాట వినకుండా ఎదురుగా వస్తున్న డిల్టో గాడిని కాల్చడానికి ట్రై చేస్తూ ఉంటుంది. వాడేమో తప్పించుకుంటాడు. కాకపోతే బయట ఉన్న జిప్సర్ గాడికి ఏంటంటే లోపల గన్ సౌండ్ వస్తుంటే మొత్తానికి ఏదో ప్రాబ్లం అని చెప్పేసి మనోడు గన్ను తీసుకొని లోపలికి వస్తూ ఉంటాడు. ఈ గ్యాప్ లో హీరో వాళ్ళ అసిస్టెంట్ ఏం చేస్తారంటే కట్లు ఇప్పేసుకొని హీరో కట్లు కూడా ఇప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతున్నప్పుడు సడన్ గా జిప్సర్ గాడికి ఎదురుగా హీరో ఆ తర్వాత హీరో వాళ్ళ అసిస్టెంట్ వస్తారనమాట. వాడేమో వీళ్ళ మీద అటాక్ చేస్తాడు, వీళ్ళేమో దాక్కుంటారు. ఇంకోవైపు కిమ్మీ ఏం చేస్తుందంటే డిల్టో గాడి మీద అటాక్ చేస్తూనే ఉంటుంది. ఒకానొక సందర్భంలో చేతిలో ఉన్న గన్ను తీసుకొని ఆ డిల్టో గాడి నెత్తి మీద బలంగా కొడుతుంది. దాంతో వాడు అక్కడే కింద పడతాడు. ఇంకోవైపు జిప్సర్ గాడు ఏంటంటే హీరో మీద అటాక్ చేస్తాడు, హీరోని గన్నుతో కాలుస్తాడు. దాంతో హీరో వాళ్ళ అసిస్టెంట్ కోపం వచ్చేసి మా గురువు గారిని కాలుస్తావు అని చెప్పేసి ఆ జిప్సర్ గాడి తలకి గురి పెట్టి గన్ను కాలిస్తే వాడు అక్కడే చనిపోతాడు. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే కిమ్మీని వెతుక్కుంటూ వెళ్లి చూస్తే కిమ్మీ ఏం చేస్తుందంటే డిల్టో గాడిని ఒక చేరు కట్టి వాడి చుట్టూ పెట్రోల్ పోస్తుంది, వాడి మీద కూడా పోస్తుంది. అగ్గిపెట్టి తీసుకుని వాడికి వెలిగించబోయే సమయంలో అక్కడికి హీరో వచ్చి చూడు నువ్వు దయచేసి పని చేయదు, ఎందుకంటే నీ జీవితం నాశనం అయిపోతుంది, మళ్ళీ నువ్వు కోరుకున్న జీవితం నీకు దక్కదు, ఇక మీద నువ్వు ప్రశాంతంగా బతకవు, కాబట్టి పక్కకు వచ్చేసి అని చెప్పినా సరే ఆ కిమ్మీ ఏం చేస్తుందంటే ఆ డిల్టో గాడిని అక్కడే తగలబెట్టేస్తుంది. ఇది చూసిన తర్వాత హీరో షాక్ అయిపోతాడు. సరే సర్లే తగలబెట్టావు నువ్వన్నారా అని చెప్పంటే కిమ్మీ ఏమంటుందంటే వీడంటే నాకు చాలా ఇష్టం, వీడి మీద నేను చాలా హోప్స్ పెట్టుకున్నాను, కానీ వీడు ఎంత దుర్మార్గుడు అనుకోలేదు, ఏది ఏమైనా సరే ఈ భూమి మీద నాకు వీడు తప్ప ఎవరు లేరని చెప్పేసి అదే మంటల్లో కిమ్మీ కూడా తగలబడిపోతుంది. నిజం చెప్పాలంటే ఈ అమ్మాయి పాపవాడిని ఎంతో సిన్సియర్ గా లవ్ చేసింది, కానీ వాడు మాత్రం మోసం చేశాడు. ఇంకేముంది ఈ విషయం కాస్త డిపార్ట్మెంట్ లో అందరూ తెలిసిపోతుంది. ఆ తర్వాత డిపార్ట్మెంట్ క్యూని అందరూ పొగుడుతూ ఉంటారు. వార్తల్లో ఏం చెప్తారంటే 20 ఏళ్ల క్రితం కేసుని మన కథలో హీరో మళ్ళీ డీల్ చేశాడు, అందులోనూ ఒక పెద్ద పొజిషన్ లో ఉన్న వ్యక్తి 20 ఏళ్ల క్రితం ఇన్ని హత్యలు ఇన్ని దారుణాలు చేశాడు అని చెప్పేసి టీవీలో చెప్తూ ఉంటారు. కాకపోతే హీరో మాత్రం బాధపడుతుంటాడు అనమాట. ఎందుకంటే ఆ అమ్మాయిని కాపాడుంటే బాగుండేది, ఆ అమ్మాయి వాడిని పిచ్చిగా లవ్ చేసి తనకు తాను చనిపోయింది, అనవసరంగా అమ్మాయిని వదిలేసాను నేను, పట్టుకొని లాగుండాల్సిందని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. మరోవైపు హీరో వాళ్ళ అసిస్టెంట్ ఉంది కదా ఒక అమ్మాయి లేడీ, ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే ఆ కేసుకు సంబంధించిన ఫైల్స్ మొత్తం తీసేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ కేసు అయిపోయింది కదా, వీళ్ళు ఇంకో కేసుకు మూవ్ అవ్వాలి కదా, దాంతో ఫైల్స్ మొత్తం తీసేస్తూ ఉంటుంది. ఆ తర్వాత హీరో కూడా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంతటితో సినిమా అయిపోతుంది. కానీ ఈ డిపార్ట్మెంట్ క్యూ అనే సిరీస్ లో మాత్రం ఇంకా కొన్ని పార్ట్స్ ఉన్నాయి, మీరు తప్పకుండా చూడాలనుకుంటే మాత్రం కామెంట్ చేయండి, కొంచెం కష్టమైనా కూడా చేస్తాను. ఏది ఏమైనా సరే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో ఎండ్ కార్డ్ సెక్షన్ లో మీకోసం ఇంకొక 2 అద్భుతమైన క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను పిన్ చేసి పెట్టాను, వాటిని కూడా చూడండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.